నమస్తే, మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. నా పేరు తిరుపతి. ఆటోలో ప్రయాణించి ఒక మహిళ తన హ్యాండ్ బ్యాగ్ను పోగొట్టుకొని అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని బుధవారం నాడు రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గంటల వ్యవధిలోనే ఆటోను గుర్తించి ఆభరణాలు బాధితురాలికి గురువారం నాడు అప్పగించామని కరీంనగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన మామిడిపల్లి హేమశ్రీ భర్త గణేష్తో కలిసి కరీంనగర్లోని ఒక పెళ్లి వేడుకకు హాజరైంది. తిరిగి జగిత్యాలకు వెళ్లేందుకు ఫంక్షన్ హాల్ నుండి బస్టాండ్కు ఆటోలో ప్రయాణించింది. ఆటో దిగి బస్టాండ్లోకి వెళ్ళిన మహిళ కొద్దిసేపటికే తన బ్యాగును ఆటోలో మరచి దిగిందని గ్రహించి అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కరీంనగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తన క్రైమ్ సిబ్బందిని అప్రమత్తం చేసి 2 బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు మరియు ఇతర సాంకేతిక ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు సంబంధిత ఆటో డ్రైవర్ నుండి బ్యాగును అందులోని 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారు ఆభరణాలను గురువారం నాడు కరీంనగర్ అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధితురాలకు అందజేశారు. బంగారు ఆభరణాలు గుర్తించి పట్టుకునేందుకు కృషి చేసిన కరీంనగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ అతని సిబ్బంది అయిన క్రైమ్ కానిస్టేబుల్ కుమార్ సంపత్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి గురువారం నాడు వారికి రివార్డులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.